చిత్తూరు నగరంలోని ముర్కంబట్టు వద్ద గల మైనారిటీ సంక్షేమ హాస్టల్లో ప్రవేశానికి మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ ముస్లిం మైనారిటీ హాస్టల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే మైనారిటీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా హాస్టల్లో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేరు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నారెడ్డి నా పేరు. మన మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఈ ఉర్దూ అకాడమీ, అలాగే షాదీన్ మాల్స్ మరియు హాస్టల్స్ ఇవన్నీ కూడా మన మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా చూస్తున్నాం. ఇందులో భాగంగా మన మైనారిటీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మురకంబట్టు దగ్గర ఉంది. గర్ల్స్ ప్రతి 6th క్లాస్ నుండి కూడా 10th క్లాస్ వరకు మనకు రెసిడెన్షియల్ స్కూల్ మురకంబట్టు దగ్గర ఉంది. అందులో ఇప్పుడు స్ట్రెంత్ కూడా 480 మనకు కెపాసిటీ ఉంది. అందులో ఇప్పుడు మనకు అంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీకి అయితే మెరిట్ మీద అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ కోటాలో వాళ్ళని ఫిలప్ చేయడం జరుగుతుంది. నాన్ మైనారిటీస్కి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. మైనారిటీ స్టూడెంట్స్ అందరికి కూడా వితౌట్ ఎంట్రన్స్తో మనం అప్లికేషన్ అన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మన మురకంబట్టు హాస్టల్ యందు మైనారిటీ స్టూడెంట్స్లు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధ, జైన్, సిక్ ఇలాంటి మైనారిటీ స్టూడెంట్స్ అందరికి కూడా వితౌట్ ఎగ్జామ్స్తో మనం అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మైనారిటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం.